నా మాట ఆవేదనతోనే, వ్యతిరేకతతో కాదు. బుద్ధ కీలక వ్యాఖ్యలు. ఎంపీ కేశినేని పుట్టినరోజు వేడుకలను మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం బుద్ధ వెంకన్న మాట్లాడుతూ, పదవి లేకపోవడంతో ప్రజలకు, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సిఐల ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందన్నారు. 5 సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయి రెడ్డి కారు కోతలు కొడుతుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పు. నేను అంటే నా వెనకాల మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరినీ ఎదిరించా. కొడాలి నాని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం. వంశీగా వాడు పిల్లిలా పారిపోయాడు. వాడేదో మాట్లాడుతుంటే వాడు నోరు మూయించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీఆర్ పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, నాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి వీళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా అయితే ఏం చేయలేదు, ఓపెన్గా చెప్పేస్తున్నాం. ఎందుకంటే నా మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేశాడు, రాష్ట్రం మొత్తం తెలుసు. కానీ వాళ్ళు పోరాటం చేయలేము. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను. నేను బతుకున్నంత కాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టి చిన్ని గారికి చెప్తున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేదు. అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి. నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరో బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు 2024 దానికి జ్ఞానోదయం అయింది. అంతకుముందు వేరుకుండేది, ఇప్పుడు వేరుగా ఉంది. ఎందుకంటే ఏ నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెళ్ళకపోతే ఇది రొటీన్ అయిపోయింది. కష్టపడింది మనం, పోరాటం చేసింది మనం. ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది. ఇది కూడా నేను మాట్లాడలేదనుకో, ఇక అనవసరం. నా జీవితమే పోరాటం. నేను పైకి వచ్చిందే పోరాటం మీద. నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది చంద్రబాబు గారిని మాట్లాడితే దానికి కౌంటర్లు ఇచ్చారు, లోకేష్ బాబు గారిని ఎన్ని మాట్లాడితే కౌంటర్లు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే వేరే ఎంతమంది కౌంటర్లు ఇచ్చారు. సాక్షాత్తు వల్లభనేని వంశీని చెప్తే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని గన్నవరం పిఎస్ లో కేసు పెట్టారు. కొడాలి నానిని ఇక్కడే తిడితే నా మీద, మీరా గారి మీద కేసు పెట్టారు. అన్ని రికార్డులు. అలాగే
విజయసాయి రెడ్డి మీద ట్విట్టర్లో పెడితే వాళ్ళు పెట్టచ్చు, కానీ నేను పెట్టకూడదని నా మీద కేసులు పెట్టారు. ఇవన్నీ రికార్డెడ్, ఇవన్నీ నేను చెప్పడం కాదు. కానీ వాళ్ళ ఆవేదన ఉంది. మనసున్న ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే అది అగ్ని పర్వతమై పేలిపోయింది.